ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైనా సరే చాలా ఈజీగా కట్ చేసుకునేలాగా కటింగ్ మెథడ్ నేనైతే ఈ వీడియోలో చెప్పేస్తాను, చూసేయండి. ఈ బ్లౌజ్ అయితే ఫ్రిన్స్ కట్ విత్ బ్యాక్ హుక్స్ అండి. బ్యాక్ ఓపెన్ పెట్టి మనం దీన్ని కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ కూడా నేను కుట్టిన బ్లౌజేనండి. దాన్ని నాకు మెజర్మెంట్ కోసం అయితే ఇచ్చారు. ఈ మెజర్మెంట్ బ్లౌజ్ యూస్ చేసుకొని బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందామండి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడానికి చూడండి, ఈ ఓపెన్స్ అనేటివి మన వైపు ఉండాలి. ఈ ఫోల్డింగ్ అనేది మనకి ఆపోజిట్ సైడ్ లో ఉండాలి. మనం బ్యాక్ ఓపెన్ పెడుతున్నాం కాబట్టి ఓపెన్స్ అనేటివి మన వైపు వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇటు సైడ్ ఎడ్జెస్ అన్ని సమానంగా ఉండడానికి స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాము. చూడండి, ఇటు సైడ్ మనకి మిషన్ అంచు అయితే ఉంటుంది కదా, ఈ అంచును కూడా మనము కట్ చేసుకుందామండి. స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసుకొని చూడండి, ఇటు సైడ్ ఎడ్జెస్ అన్ని సమానంగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కింది వైపు ఖర్చు కోసం ఒక పావించ్ అనేది స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, కింది వైపు స్ట్రైట్ గా ఒక పావించి వదిలేసి లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా. మనము బ్యాక్ పార్ట్ లో హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవడానికి ఈ ఓపెన్స్ వైపు కూడా ఒక పావించి అనేది ఎక్స్ట్రాగా వదులుకోవాలి. అక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకుందాము. ఇప్పుడు ఇటు సైడ్ ఖర్చు కోసం పావించి వదులుకున్నాం కదా. ఇప్పుడు మనం బ్లౌజ్ హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ హైట్ మార్కింగ్ చేసుకోవడానికి ఆది బ్లౌజ్ నుంచి మనం బ్లౌజ్ హైట్ అనేది తీసుకోవాలండి. చూడండి, మనకి బ్యాక్ పార్ట్ లో ఇక్కడ మనము డాట్స్ పట్టుంటాం కదా, ఈ డాట్స్ పట్టిన దగ్గర నుంచి ఈ షోల్డర్ కి మిడిల్ లో ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనకి బ్లౌజ్ హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్ గా ఉంటుందండి. అలా కాకుండా మనకి ఈ నెక్ ఉంటుంది కదా, ఈ నెక్ స్టిచ్చింగ్ చేసిన దగ్గర నుంచి బ్లౌజ్ హైట్ అనేది తీసుకుంటే ఒక్కొక్కసారి మనం ఇక్కడ నెక్ అనేది లూజ్ వచ్చినప్పుడు క్రాస్ గా పడతాం కదా, మనకి బ్లౌజ్ హైట్ అనేది కరెక్ట్ గా రాదు. కాబట్టి షోల్డర్ కి మిడిల్ లో పట్టుకొని బ్యాక్ పార్ట్ లో డాట్స్ పట్టుంటాం కదా, అక్కడ నుంచి హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, కింది వైపు ఖర్చు కోసం పావించి వదిలేసాం కదా, అక్కడ నుంచి బ్లౌజ్ హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ హైట్ ఇక్కడ వరకు వచ్చిందండి. మనకి బ్లౌజ్ హైట్ 13.5 అయితే వచ్చింది కదా. ఇదే 13.5ని ఇటు సైడ్ కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ ని కూడా స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, మనం హైట్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా. షోల్డర్ కుట్టుకోవడానికి ఖర్చు కోసము ఒక పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా వదులుకున్నాం కదా. ఇప్పుడు బ్లౌజ్ హైట్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్ డౌన్ అనేది ఎలా చూసుకోవాలో చూద్దాము. చూడండి, నెక్ డౌన్ చూసుకోవడానికి ఆది బ్లౌజ్ నుంచే మనము నెక్ డౌన్ అనేది చూసుకోవాలి. చూడండి, ఇలా హుక్స్ పట్టి వైపు నుంచి మనము నెక్ డౌన్ అనేది చూసుకోవాలండి. ఇది బ్యాక్ హుక్స్ కాబట్టి ఇలా మనకు ఓపెన్ అనేది వచ్చింది. మనము నార్మల్ బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ ని ఈ ఖర్చు దగ్గర నుంచి మిడిల్ లోకి ఫోల్డింగ్ చేసుకొని నెక్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. కింది వైపు మనము ఖర్చు కోసం క్లాత్ అనేది వదిలిపెట్టాం కదా, అక్కడ నుంచి నెక్ డౌన్ అనేది ఎంత వస్తుందో చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనం దీనికి పైపింగ్ వేసుకోవాలి అన్నా హెమ్మింగ్ వేసుకోవాలి అన్నా ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఇంకొక లైన్ అనేది ఇలా పై వైపుకి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నెక్ డౌన్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్లౌజ్ నడుం లూస్ ఎంత ఉందో చూసుకుందాము. ఇలా నడుం లూస్ చెక్ చేసుకునేటప్పుడు హుక్స్ పట్టి నుంచి మనం నడుం లూస్ అనేది చెక్ చేసుకోవాలండి. చూడండి, హుక్స్ పట్టి వైపు నుంచి మనం నడుం లూస్ అనేది చెక్ చేసుకోవాలి. టేప్ని ఇలా కొంచెం పట్టుకుంటూ మనం నడుం లూస్ అనేది చెక్ చేసుకోవాలి. ఇలా నడుం లూస్ చెక్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనము కాజా పట్టి కుట్టుంటాం కదా, ఈ కాజా పట్టిని కొలుచుకోకూడదండి. దాన్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని మనకి ఎక్కడ వరకు అయితే వస్తుందో అంత మాత్రమే తీసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ 26 ఇంచులు అయితే వచ్చిందండి నడుం లూసు. అంటే మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజ్. అసలు చిన్న సైజ్ బ్లౌజ్ పెద్ద సైజ్ బ్లౌజ్ ఏంది అంటే, అసలు చిన్న సైజ్ బ్లౌజ్ అంటే ఏంటంటే మనకి నడుం లూస్ అనేది 30 లోపల వస్తుందండి. 30 కానీ 29 కానీ 28 ఇంక దీనికి మించి ఎంత వచ్చినా అది చిన్న సైజ్ బ్లౌజ్లు అయితే అవుతాయండి. నడుం లూస్ అనేది 30 లోపల వస్తుంది చిన్న సైజ్ బ్లౌజ్లు. అదే పెద్ద సైజ్ బ్లౌజ్లు అయితే మనకి 30+ అంటే 31 32 ఇలా ఎంత వచ్చినా సరే అవి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్లు అయితే అవుతాయండి. ఇప్పుడు ఇది మనకి నడుం లూసు 26 వచ్చింది కాబట్టి ఇది చిన్న సైజ్ బ్లౌజు. ఇప్పుడు ఈ నడుం లూస్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. మనకి నడుం లూసు 26 వచ్చింది కదండి.
మనకి నడుం లూసు 26 వచ్చింది. అంటే మనకి బ్యాక్ ఫ్రంట్ కలిపి 26 వచ్చింది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి నడుం లూస్ని 4 భాగాలుగా విడదీసుకోవాలండి. చూడండి 26లో సగము మనకి 13 అయితే వచ్చిందండి. ఈ 13ని మళ్ళీ ఇలా టేప్ని మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకుంటే మనకి నడుం లూస్ అనేది 6.5 అయితే వస్తుందండి. నడుం లూసు 26 ఇంచెస్ వచ్చింది కదా, దాంట్లో 4వ భాగం 6.5 అయితే వస్తుందండి. చూడండి ఇక్కడ మనము హుక్స్ పట్టి కాజా పట్టి కోసం 1/2 ఇంచ్ క్లాత్ అయితే వదిలిపెట్టాం కదా, అక్కడ నుంచి నడుం లూస్ కోసము ఇలా 6.5కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనం బ్యాక్ పార్ట్లో డాట్స్ పడతాం కదండి, ఆ డాట్స్ పట్టుకోవడానికి ఇంకొక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. టోటల్గా మనకి నడుం లూసు 7.5 వస్తుందండి. డాట్స్తో పాటు మనము ఖర్చు కోసం ఎక్స్ట్రాగా ఇంకొక 2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మన ఇష్టం అండి, ఖర్చు కోసం 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ప్రతి బ్లౌజ్కి కూడా 2 ఇంచెస్ తీసుకుంటాను, ఎందుకంటే బ్లౌజ్ అనేది ఒకేసారి యూస్ చేసుకొని పడేయం కదండి, ఎప్పటికీ యూస్ అవుతుంది కాబట్టి ఒకవేళ కస్టమర్ లా వచ్చిన స్టిచెస్ అనేది వేసుకోవడానికి యూస్ అవుతుందని నేను 2 ఇంచెస్ అయితే తీసుకుంటానండి. ఇప్పుడు నడుం లూస్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్ అలాగే షోల్డర్ ఎలా తీసుకోవాలో చూద్దాము. ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజ్, అంటే మనకి నడుం లూసు 26 ఇంచెస్ వచ్చింది కదా. ఇప్పుడు నెక్కి షోల్డర్కి కలిపి మనము 5.2 ఇంచెస్ అన్న తీసుకోవచ్చు, లేకపోతే 5 ఇంచెస్ అన్న తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనము కాజా పట్టి హుక్స్ పట్టి కోసం 1/2 ఇంచ్ వదిలేసాం కదా, ఆ లైన్ వదిలేసి అక్కడ నుంచి 5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇదే 5 ఇంచెస్ని కింద వైపు కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. చూడండి ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ చంక డౌన్ కోసం నెక్కి షోల్డర్కి కలిపి 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, మనకి చంక డౌన్ కోసం కూడా 5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. అదే మనకి నడుం లూసు 30 ఇంచెస్ అట్లా వచ్చింది అనుకోండి, అప్పుడు మనం 5.5 ఇంచెస్ కానీ 5.2 ఇంచెస్ కానీ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి నడుం లూస్ అనేది చాలా తక్కువ వచ్చింది, 26 ఇంచెసే వచ్చింది కాబట్టి నేను నెక్ షోల్డర్ కోసం 5 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే చంక డౌన్ కోసం కూడా 5 ఇంచెసే తీసుకుంటున్నానండి. చూడండి చంక డౌన్ కోసం 5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇదే 5 ఇంచెస్ని ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాక్స్ లాగా డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ ఒక చిన్న లైన్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చంక రౌండ్ తీసుకోవడానికి పెద్ద సైజ్ బ్లౌజ్లో అంటే 30 ఇంచెస్ పైన అంటే 31 అలా వచ్చింది అనుకోండి, మనము ఇక్కడ చంక రౌండ్ తీసుకోవడానికి 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి నేను ఇక్కడ 1.25 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. 1.25 ఇంచ్కి ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి కరువు స్కేల్ ఉంటుంది కదా, ఈ కరువు స్కేల్ యూస్ చేసుకొని మనం ఈజీగా ఈ రౌండ్ అనేది తీసుకోవచ్చు. మీరు ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసుకోవాలి అనుకున్నా కూడా ఫ్రీ హ్యాండ్తో కూడా డ్రా చేసుకోండి. నేను ఇక్కడ కరువు స్కేల్ యూస్ చేసుకొని రౌండ్ అనేది తీసుకున్నాను కదా. ఇప్పుడు బ్లౌజ్కి చెస్ట్ లూస్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ డౌన్ చూడండి, నెక్ డౌన్ ఎంత ఉంది, 3.5 ఇంచెస్ అయితే ఉంది. ఇదే 3.5 ఇంచెస్ని మనం ఇక్కడ సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఈ సైడ్ జాయింట్స్ దగ్గర నుంచి ఈ నెక్ డౌన్ వరకు ఎంత అయితే వస్తుందో అది మనకి చెస్ట్ లూస్ కింద తీసుకోవాలండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ నెక్ డౌన్ వరకు ఎంత అయితే వస్తుందో అది మనకి చెస్ట్ లూస్ అండి. చూడండి ఇక్కడ మనము హుక్స్ పట్టి కాజా పట్టి కోసం 1/2 ఇంచ్ వదిలేసాం కదా, అక్కడ నుంచి చెస్ట్ లూస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనకి బ్యాక్ ఓపెన్ అనేది రాకుండా ఉంటే మనము బ్యాక్ పార్ట్ అనేది మొత్తం తీసుకొని దాంట్లో హాఫ్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని చెస్ట్ లూస్ అయితే తీసుకోవచ్చు. మనకి ఇక్కడ బ్యాక్ ఓపెన్ వచ్చింది కాబట్టి 1 సైడే నేను చెస్ట్ లూస్ అనేది తీసుకున్నాను. చూడండి మనకి చెస్ట్ లూస్ ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాము. చెస్ట్ లూసు 7.5 ఇంచెస్ అయితే వచ్చిందండి. ఇప్పుడు ఈ బ్లౌజ్కి చంక రౌండ్ ఎంత ఉందో చూసుకుందాము. ఇక్కడ మనకి చంక రౌండ్ 7 ఇంచెస్ అయితే వచ్చిందండి. ఈ బ్లౌజ్ చంక లూసు మనం తీసుకున్న ఈ చంక రౌండ్ కి సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి మనకి కరెక్ట్గా 7 ఇంచెస్కి అయితే చంక రౌండ్ కరెక్ట్గా సరిపోయిందండి. మనకి చంక రౌండ్ అనేది ఇప్పుడు చెస్ట్ లూస్ ఎంత తీసుకున్నామో ఈ చంక రౌండ్ అంతా రెండు కూడా సమానంగా సరిపోయింది. చూడండి మనకి చంక రౌండ్ అనేది ఆది బ్లౌజ్ చంక రౌండ్కి సరిపోయినట్టు వచ్చింది.
ఒకవేళ మనకి ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోలేదు అనుకుంటే, ఎక్కువ వస్తుంది అనుకున్నప్పుడు మనం ఈ చంక డౌన్ అనేది ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ డౌన్ చేసుకొని ఈ రౌండ్ అనేది తీసుకొని మన చెస్ట్ లూజ్కి ఈ చంక రౌండ్కి కరెక్ట్గా సరిపోతుందా లేదా చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలండి. చూడండి మనకి ఇక్కడ ఆది బ్లౌజ్ నుంచి చెస్ట్ లూజు 7.5 ఇంచెస్ అయితే వచ్చింది. ఆది బ్లౌజ్ చంక రౌండ్ 7 ఇంచెస్ వచ్చింది. అదే 7 ఇంచెస్ మనకి కరెక్ట్గా ఇక్కడ ఈ రౌండ్ని చెక్ చేసుకుంటే సరిపోయిందండి. చూడండి మనకి కరెక్ట్గా 7 ఇంచెస్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ చంక రౌండ్ దగ్గర నుంచి ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఈ మార్కింగ్ని స్ట్రైట్గా కలుపుకోవాలి. ఇప్పుడు చంక అలాగే నడుం లూసు చంక అంతా మార్కింగ్ చేసుకున్నాం కదా, నెక్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు నెక్ విడ్త్ కోసం 2 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. అదే కొంచెం మీడియం సైజ్ బ్లౌజ్ అయితే 2.2 ఇంచెస్ తీసుకోండి. పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 2.5 ఇంచెస్ అయితే తీసుకోండి నెక్ విడ్త్ కోసం పై వైపున. ఇప్పుడు ఇక్కడ మనం నెక్ డౌన్ కోసం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ మనము నెక్ విడ్త్ అనేది పై వైపున 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, కింది వైపున కూడా 2 ఇంచెస్ తీసుకుంటే మనకి నెక్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదండి. మనం పై వైపున ఎంత అయితే తీసుకుంటామో దానికి ఒక 1/2 ఇంచ్ కానీ లేకపోతే 1 ఇంచ్ కూడా కలుపుకొని మనము నెక్ అనేది డ్రా చేసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్కి. ఇక్కడ మనం ఎక్కువగా ఇక్కడ ఎంత తీసుకుంటామో అదే అలాగే ఇక్కడ కూడా తీసుకుంటే మనకి భుజాలు అనేటివి జారిపోతాయి. కాబట్టి ఇక్కడ కరెక్ట్గా తీసుకొని ఇక్కడ వెడల్పు రావడానికి మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్కువగా తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 2.5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి. పై వైపున 2 ఇంచెస్ తీసుకున్నాను, కింది వైపున 2.5 ఇంచెస్ అయితే తీసుకొని దీన్ని బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏ నెక్ కావాలో ఆ నెక్ అయితే కట్ చేసుకోవచ్చండి. నాకు ఇక్కడ కస్టమరు రౌండ్ నెక్కే పెట్టమన్నారు కాబట్టి నేను రౌండ్ నెక్కే డ్రా చేసుకుంటున్నానండి. మనకి ఈ కరువు స్కేల్ ఉంటే బిగినర్స్కి బాగా యూస్ అవుతుందండి. చంక రౌండ్ తీసుకోవడానికైనా ఈ నెక్ రౌండ్ షేప్ తీసుకోవడానికైనా బాగా యూస్ అవుతుంది. ఇప్పుడు నెక్ చంక అంతా మార్కింగ్ చేసుకున్నాం కదా, బ్యాక్ డాట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. ఈ నడుం లూసు 6.5 ఇంచెస్ అయితే వచ్చింది. దానికి 1 ఇంచ్ కలుపుకొని 7.5 ఇంచెస్ డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 7.5 ఇంచెస్కి ఇలా టేప్ అనేది పెట్టుకొని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు ఎక్కడికైతే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకొని మనం డాట్స్ పట్టుకోవడానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ని ఈ మార్కింగ్కి 1/2 ఇంచ్ సైడ్ ఒక మార్కింగ్, ఈ మార్కింగ్కి 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు మార్కింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ డాట్ హైట్ 4 ఇంచెస్ వరకు సరిపోతుంది. అదే మనకి బ్లౌజ్ హైట్ అనేది 12 ఇంచెస్ 11 ఇంచెస్ 13 ఇంచెస్ అలా ఉన్నిందంటే మనకి 3.5 ఇంచెస్ సరిపోతుంది. ఇక్కడ మనకి 13.5 ఇంచెస్ వరకు వచ్చింది కాబట్టి 4 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. చూడండి 4 ఇంచెస్కి ఈ డాట్ హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనము బ్యాక్ డాట్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాము. నెక్ అయితే నేను ఇప్పుడు కట్ చేయను, ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకుంటాను. మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందామండి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ పట్టుకోవడానికి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మిడిల్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా, హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇటు సైడ్ మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. చూడండి కింది వైపు ఎడ్జెస్ అన్ని సమానంగా ఉండేలాగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. దీన్ని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి.
చూడండి కింది వైపు ఎడ్జెస్ అన్ని సమానంగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్ హైట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. కింది వైపు పైపింగ్ స్టిచ్ చేసుకోవాలంటే ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు మార్కింగ్ చేసుకోవాలి. అలా కాకుండా హెమ్మింగ్ మార్కింగ్ చేసుకోవాలంటే 1 ఇంచ్ వరకు తీసుకోవచ్చు. నేను ఇక్కడ పైపింగ్ వేస్తాను కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం తీసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ నుంచి హ్యాండ్ హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి మనం ఇక్కడ హ్యాండ్ ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్ కింది వైపు నుంచి ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడ వరకు ఇలా పెట్టుకోవాలి. కింది వైపు 1/2 ఇంచ్ వదిలేసాం కదా, ఆ వదిలేసిన దగ్గర నుంచి హ్యాండ్ హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ హైట్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకొని పై వైపున మనం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఖర్చులతో కలిపి హ్యాండ్ హైట్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. చూడండి మనకి ఖర్చులతో కలిపి హ్యాండ్ హైట్ 11.5 ఇంచులు అయితే వచ్చిందండి. ఇదే 11.5 ఇంచుల్ని ఇటు సైడ్ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా మార్కింగ్ అనేది చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. హైట్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, చంక డౌన్ ఎంత తీసుకోవాలో చూద్దాము. మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజ్ ఉన్న దాన్ని బట్టి మనం చంక డౌన్ అనేది తీసుకోవాలి. ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి చంక డౌన్ కోసం 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 3.5 ఇంచెస్ వరకు తీసుకోవాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఇలా పై వైపు నుంచి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి హ్యాండ్ లూస్ అనేది కింది వైపు ఎంత వస్తుందో మార్కింగ్ చేసుకోవాలి. మనకి హ్యాండ్ ఇలా మిడిల్లోకి తీసుకొని ఇక్కడ నుంచి మనం ఇక్కడ స్టిచెస్ వేస్తుంటాం కదా, అక్కడ వరకు హ్యాండ్ లూస్ అనేది ఎంత వస్తుందో ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. హ్యాండ్ లూస్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, ఖర్చు కోసం ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్ లూస్ కింది వైపు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ చంక్ లూస్ అనేది మార్కింగ్ చేసుకుందాము. మనకి ఆది బ్లౌజ్లో చంక్ లూస్ 7 ఇంచెస్ వచ్చింది కదా, అదే 7 ఇంచెస్ని ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇక్కడ 3 ఇంచెస్ డౌన్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు ఇలా పెట్టుకోవాలండి. చూడండి కరెక్ట్గా ఎక్కడ వరకు వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఖర్చు కోసం 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ చిన్న అతుకు అయితే పడుతుందండి. చూడండి ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్ షేప్ ఎలా తీసుకోవాలో చూద్దాము. హ్యాండ్ షేప్ తీసుకోవడానికి ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ నుంచి ఈ చంక లూస్ మార్కింగ్ చేసుకున్న వరకు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ క్రాస్ తిరిగే దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది చూడండి హ్యాండ్ షేప్ తీసుకునేటప్పుడు ఇలా 1/2 ఇంచ్ అనేది లోపలికి వచ్చినట్లు మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి ఈ లైన్లోనే ఇలా కలుపుకుంటూ ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి ఇలా హ్యాండ్ షేప్ అనేది తీసుకోవాలి. హ్యాండ్స్ అనేది ఇలా కట్ చేసుకుంటే మనకి చంక దగ్గర ముడతలు అనేది రాకుండా కరెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్ అనేది కట్ చేసుకుందాము. హ్యాండ్స్కి మిడిల్లో ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. చూడండి మనకి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర చిన్నగా అతుకు అయితే పడుతుందండి. ఈ చిన్న అతుకు అయితే పడుతుంది. అది ఎలా వేసుకోవాలో స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. మనకి చిన్న అతుకైతే పడుతుందండి. కరెక్ట్గా ఈ పీస్ ఎంత ఉందో అంత అతుకైతే పడుతుంది. అది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఎలా అతుక్కోవాలో చూపిస్తాను. హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ కి ఫ్రంట్ పార్ట్ లో లోతు ఎలా తీసుకోవాలో చూద్దాము. దీనికోసం హ్యాండ్స్ ని ఇలా ఓపెన్ చేసుకొని టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి 1 ఇంచ్ కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి మనం చంక లూస్ మార్కింగ్ చేసుకున్న వరకు టేప్ ని ఇలా పెట్టుకొని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఈ మిడిల్ పాయింట్ అనేది ఎక్కడ వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా లోతు అనేది మార్కింగ్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే 30 ఇంచ్ వరకు కూడా మనము ఇక్కడ లోతు అనేది తీసుకోవాల్సి వస్తుంది. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ 1/2 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పై వైపు నుంచి ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఇలా కింది వైపుకి వచ్చినట్లు మనము ఇలా నీట్గా మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ చంక లూస్ దగ్గరికి ఇలా పై వైపుకి ఇలా నీట్గా మార్కింగ్ అనేది కలుపుకునేయాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్స్కి లోత్ అనేది తీసుకుందాము. చూడండి హ్యాండ్స్కి లోత్ తీసుకున్న తర్వాత లోత్ తీసుకున్న వైపు చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి డిఫరెన్స్ తెలియడానికి.
ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దానికి ఆపోజిట్ సైడ్లోనే మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి, ఓపెన్స్ అనేటివి మనకి ఆపోజిట్ సైడ్లో ఉండాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని యూస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో ఫ్రిన్స్ కట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని చూడండి, ఇక్కడ మనం పావించు ఖర్చు కోసం వదిలాం కదా హూక్స్ పట్టి కాజా పట్టీకి, ఆ పావించు క్లాత్ అనేది ఈ ఫోల్డింగ్ కన్నా కొంచెం ఇలా బయటికి పెట్టేయాలండి. ఇలా బయట వైపుకి పెట్టేసి ఇంకా చుట్టూ మనకి బ్యాక్ పార్ట్ ఎట్టుందో సేమ్ అదేలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనము చంక రౌండ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ ఇలా మార్కర్ వీల్తో ఇలా నీట్గా రఫ్ చేసుకున్నట్లయితే మనకి చంక డౌన్ అనేది కింది వైపు పార్ట్కి బాగా కనిపించేలాగా పడుతుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసేసి ఫ్రంట్ పార్ట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి, చంక డౌన్ అనేది ఇలా నీట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనము చంకకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది తీసుకోవాలి కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ కన్నా ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా లోపలికి మార్కింగ్ చేసుకొని లోత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ అనేది లోత్ తీసుకోవాలండి. మనం హ్యాండ్స్కి ఎలా అయితే తీసుకుంటామో సేమ్ అదేలాగా ఫ్రంట్ పార్ట్లో కూడా లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో నెక్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నెక్ డౌన్ అనేది మనం ఆది బ్లౌజ్ నుంచి అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఇది చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా దాన్ని బట్టి కూడా తీసుకోవచ్చు. చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే మనకి నెక్ డౌన్ అనేది 5.5 ఇంచెస్ కానీ 6 ఇంచెస్ కానీ సరిపోతుంది. కొంచెం మీడియం సైజ్ బ్లౌజ్ అంటే 30 ఇంచెస్ 28 ఇంచెస్ అలా ఉన్నింది అనుకోండి, వాళ్ళకి 6 ఇంచెస్ కానీ 6.5 ఇంచెస్ కానీ నెక్ డౌన్ అనేది తీసుకోవచ్చండి. కొంతమంది మాకు నెక్ డీప్ అనేది ఎక్కువగా పెట్టమని అడుగుతారు, కొంతమంది తక్కువగా పెట్టి వెడల్పు అనేది ఎక్కువగా పెట్టమంటారు. ఈ కస్టమర్కి అయితే నెక్ విడ్త్ అనేది ఎక్కువగా ఉన్నా పర్లేదు కానీ నెక్ డీప్ అనేది ఎక్కువ వద్దని చెప్పారు. అందుకని నేను నెక్ డీప్ అనేది 5.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఇలా 5.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం పై వైపున నెక్ విడ్త్ అనేది 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, కింది వైపున 2.5 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ తీసుకుంటే నెక్ విడ్త్ షేప్ అనేది కింద వైపున బ్రాడ్గా వచ్చి చూడడానికి బాగుంటుంది. నేను ఇక్కడ 2.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. దీన్ని ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకొని మనకి ఈ బాక్స్లో ఏ నెక్ కావాలో ఆ నెక్ అనేది డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్ నెక్కే తీసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఫ్రిన్స్ కట్ మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. చూడండి, మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ కింది వైపున 3 ఇంచెస్ తీసుకోవాలండి. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్లకి అయితే 3.5 ఇంచెస్ అయితే తీసుకోవాలండి. మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనం ఇక్కడ అదేలాగా ఇక్కడ మనము ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, దానికి ఒక 1/2 ఇంచ్ అనేది కలుపుకొని ఇక్కడ 3.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 4 ఇంచెస్ వరకు తీసుకోవాలి. ఇక్కడేమో 3.5 ఇంచెస్ తీసుకోవాలి, ఇక్కడేమో 4 ఇంచెస్ తీసుకోవాలి. మనం ఇక్కడ ఎంత అయితే తీసుకుంటామో దానికి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా కలిపి ఇక్కడ మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లు చేసుకున్నాం కదా, ఇక్కడ మనము డాట్ పట్టడానికి ఎంత అయితే తీసుకోవాలంటే చూడండి, చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 1.5 ఇంచులు కానీ లేకపోతే 2 ఇంచులు కానీ సరిపోతుంది. మనకి చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 1.5 ఇంచ్ కానీ లేకపోతే 2 ఇంచెస్ కానీ సరిపోతుంది. అదే పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 2.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి నేను ఇక్కడ 1.5 ఇంచులు అంటే 1.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. 1.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. చెస్ట్ తక్కువగా ఉండే వాళ్ళకి చిన్న సైజ్ బ్లౌజులకి 1.5 ఇంచు తీసుకోండి. కొంచెం మీడియం సైజ్ బ్లౌజులకి 2 ఇంచెస్ వరకు తీసుకోండి. 31, 32, 33 ఇంచెస్ పైన ఉండే వాళ్ళకి 2.5 ఇంచెస్ అయితే ఈ డాట్ కోసం మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు డాట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కింది వైపు నుంచి 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని దీన్ని స్ట్రైట్గా ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి, ఈ మార్కింగ్ని కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా కాకుండా కొంచెం బెండ్ చేసినట్టు మనం మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇలా బెండ్ చేసినట్టు షేప్ తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్కి అలాగే ఇక్కడ మనము చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ని కలుపుకుంటూ మనము లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చంక డౌన్ మార్కింగ్ వరకు ఇలా క్రాస్గా ఈ కర్వ్ స్కేల్ని యూస్ చేసుకొని మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఫ్రంట్ కట్కి మెయిన్ ఏంటంటే చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా రావాలి. నేను ఇక్కడ చెస్ట్ పాయింట్ మార్కింగ్ చేసుకునే క్లిప్ అనేది మిస్ అయింది. ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను. మనకి షోల్డర్ దగ్గర నుంచి మనం చెస్ట్ పాయింట్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా చెస్ట్ పాయింట్ మార్కింగ్ చేసుకునేటప్పుడు మన కస్టమర్ ఆది బ్లౌజు హైట్ని బట్టి ఇక్కడ మనము చెస్ట్ పాయింట్ అనేది తీసుకోవాలి. మీకు వీలైనట్లయితే కస్టమర్ దగ్గర నుంచి కూడా చెస్ట్ పాయింట్ అనేది తీసుకోవచ్చు. చూడండి, మనకి చెస్ట్ పాయింట్ అనేది 9 ఇంచెస్ కానీ 9.5 ఇంచెస్ కానీ 10 ఇంచెస్ కానీ 10.5 ఇంచెస్ అలాగే 11 ఇంచెస్ వరకు లేకపోతే 11.5 ఇంచెస్ అంతకు మించి మనకి చెస్ట్ పాయింట్ అనేది పెరగదండి. 11.5 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. అంటే 11.5 ఇంచెస్ ఎవరికి పెట్టాలంటే మన బ్లౌజ్ హైట్ అనేది 16 ఇంచెస్ కానీ 17 ఇంచెస్ అలా వచ్చిన వాళ్ళకి మాత్రమే మనం చెస్ట్ పాయింట్ అనేది 11.5 ఇంచెస్ 11 ఇంచెస్ పెట్టాలి. మనకి 13.5 ఇంచెస్ 14 ఇంచెస్ అలా వచ్చిన వాళ్ళకి 10.5 ఇంచెస్ కానీ లేకపోతే 10 ఇంచెస్ కానీ పెట్టుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ హైట్ అనేది 11 ఇంచెస్ 12 ఇంచెస్ 12.5 ఇంచెస్ అలా వచ్చిందంటే వాళ్ళకి 9 ఇంచెస్ కానీ 9.5 ఇంచెస్ కానీ చెస్ట్ పాయింట్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. నాకు ఇక్కడ బ్లౌజ్ హైట్ అనేది 13.5 ఇంచెస్ వచ్చింది కాబట్టి 5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకొని ఈ షేప్ అనేది తీసుకున్నాను. చూడండి, కింది వైపునేమో 3 ఇంచెస్ తీసుకున్నాను. ఈ చెస్ట్ పాయింట్ దగ్గర 3.5 ఇంచెస్ తీసుకున్నాను. ఈ మెయిన్ డాట్ కోసము ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచ్ అయితే తీసుకున్నాను. ఈ కింది వైపు లైన్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకొని ఈ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఇలా కరువు తిప్పినట్టు మనం లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనం స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా రాదు. కాబట్టి 1.5 ఇంచ్ అనేది ఇలా పై వైపుకి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకొని ఈ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఇలా షేప్ అనేది తీసుకోవాలి. ఈ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి కరువు స్కేల్తో మనం ఇక్కడ చంక డౌన్ తీసుకున్నాం కదా, అక్కడ వరకు మనము క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకుంటే ఫ్రంట్ కట్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ మార్కింగ్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఇంకొకసారి క్లియర్గా చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. అంతకన్నా ముందు మనం ఇక్కడ డాట్ అనేది కట్ చేసేస్తాం కదండి, మనకప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఎంత అయితే డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నామో అంతని ఇక్కడ మనం ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను డాట్ కోసం 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఖర్చు కోసం 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని ఇలా పై వైపు నుంచి క్రాస్గా మనము కట్ చేసుకునేటప్పుడు కట్ చేసుకోవాలండి. అలాగే ఇక్కడ నుంచి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా పై వైపుకి కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి ఇట్లా క్రాస్గా మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా పైకి డ్రా చేసుకొని ఇలా షేప్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మనం స్ట్రైట్గా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. కస్టమర్ చాయిస్ని బట్టి మనము స్టిచ్ చేసుకోవాల్సి ఉంది. ఈ కస్టమర్ అయితే ఇక్కడ ఏం వద్దన్నారు, స్ట్రైట్గానే కావాలి అన్నారు కాబట్టి నేను ఇక్కడ స్ట్రైట్గానే కట్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా పై వైపుకి మార్కింగ్ చేసుకొని ఇలా నీట్గా షేప్ అనేది తీసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. ఇక్కడ చంక కట్ చేసేటప్పుడు మనం హాఫ్ ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ వరకు కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసేస్తున్నాను.
ఇప్పుడు ఈ ఫ్రిన్స్ కట్ మార్కింగ్ కూడా కట్ చేసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది క్రాస్గా ఒక కట్ చేసుకోవాలండి. చూడండి, మనము ఈ ఫ్రిన్స్ కట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, చంక దగ్గర ఇలా క్రాస్గా ఒక చిన్న పీస్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. అప్పుడు ఇంకా మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, ముడతలు అనేది రాకుండా చంక దగ్గర అండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో కూడా నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ పీస్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నానండి. మెయిన్ పీస్కి చూడండి, హ్యాండ్స్కి మిడిల్లో ఒక ఫ్లవర్ లాగా వచ్చింది. ఇది మనకి హ్యాండ్స్కి మిడిల్లో వచ్చేలాగా చూసుకొని మనము మెయిన్ పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ బ్యాక్ కూడా మిగిలిన క్లాత్లో కట్ చేసుకుందాము. చూడండి, బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఓపెన్స్ అనేటివి మన వైపుకి వచ్చేలాగా పెట్టుకొని బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుందాము. మనం మెయిన్ పీస్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే లైనింగ్ కన్నా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా వదిలి కట్ చేసుకోవాలి. మనము స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఆ 1/2 ఇంచ్ క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు. చూడండి, బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా, దానికి ఆపోజిట్ సైడ్లో ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు మనకి ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు రావాలి, ఓపెన్స్ అనేటివి మనకు ఆపోజిట్ సైడ్లో రావాలి. చూడండి, ఫోల్డింగ్ వచ్చిన వైపు ఫ్రంట్ పార్ట్ అనేది మనం కట్ చేసుకోవాలి. ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ అయితే చూసాం కదా. స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నాకు కటింగ్ టేబుల్ లేదండి, కింద పెట్టి కట్ చేస్తే మనకి ఇక్కడ టేప్ కొలతలు అనేటివి కనిపించలేదని కొంతమంది సిస్టర్స్ అయితే కామెంట్ చేశారు. అందుకని నేను మిషన్ టేబుల్ పైనే కటింగ్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ టేబుల్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి కటింగ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ కటింగ్ వీడియో మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇంకా క్లియర్గా చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.